పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ ఢిల్లీ వ్యూహంపై టెన్షన్, మోదీ షా భేటీపై ఉత్కంఠ. ఆ భేటీ కూటమిపై ప్రభావం ఎంత? వైసీపీ అధినేత పర్యటనపై మైండ్ గేమ్. కేడర్లో ధైర్యం నింపేందుకేనా ఈ ఫీట్? మిత్రపక్షాల బంధం ముందు సాగవంటూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిత ఢిల్లీ పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలో అపాయింట్మెంట్లు కోరడం, ఆ భేటీలు ఖరారవుతుంటూ వస్తున్న ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పటివరకు అధికారికంగా అపాయింట్మెంట్లు ఖరారైనట్లు స్పష్టత లేనప్పటికీ కేంద్ర పెద్దలతో భేటీ ఖచ్చితంగా ఉంటుందనేది వైసీపీ వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వానికి తనపై ప్రత్యేక అభిమానం ఉందనే సంకేతాలను క్షేత్రస్థాయిలో పంపడంలో జగన్ ఎప్పుడూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కేవలం రాజకీయ పొత్తు మాత్రమే పెట్టుకుందని, కానీ మోదీ షాలకు వ్యక్తిగతంగా జగన్ అంటేనే ఇష్టమనే భావనను తమ పార్టీ కేడర్లో నిరంతరం సజీవంగా ఉంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు జగన్ వెళ్తున్న తరుణంలో ఒకవేళ కేంద్ర పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అంతర్గత వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తే ఢిల్లీలో లభించే ప్రతి చిన్న అవకాశాన్ని కూటమి ప్రభుత్వంపై మైండ్ గేమ్ ఆడేందుకు అస్త్రంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఒకవేళ ప్రధాని లేదా హోంమంత్రి జగన్తో ముఖాముఖి సమావేశానికి సమయం కేటాయిస్తే దాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవచ్చని చూస్తుంది. జగన్పై ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల కదలికలు మందగించడానికి, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విచారణ పేరుతో చేస్తున్న చర్యలకు కేంద్రం మద్దతు లేదని నిరూపించడానికి ఈ భేటీని ఒక బలమైన రుజువుగా చేసే అవకాశం ఉంది. కూటమి నేతలు తమపై ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్ర ప్రభుత్వం మాత్రం జగన్ మాటకే ప్రాధాన్యత ఇస్తుందనేది క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల ఓటమిలో డీలా పడిన సొంత కేడర్లో కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరిపోసేందుకు వైసీపీకి ఇదొక సువర్ణ అవకాశంగా మారుతుంది. మరోవైపు కూటమి పరంగా చూస్తే కేంద్ర పెద్దలు జగన్కు ప్రాధాన్యత ఇవ్వడం సాంకేతికంగా కొంత గందరగోళాన్ని సృష్టించే ముప్పు ఉందనే ఆందోళన లేకపోలేదు. టీడీపీ, జనసేన శ్రేణులు సుదీర్ఘకాలం పాటు కఠినమైన పోరాటం చేసి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత వైసీపీకి ఇలాంటి భేటీలో ఒక నైతిక విజయంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉందని కొందరు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న విచారణలు, అరెస్టులపై జగన్ ఇచ్చే వినతి పత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే అది కూటమి ఐక్యతపై, ప్రభుత్వ ఇమేజ్పై స్వల్ప ప్రభావాన్ని చూపవచ్చనే చర్చ స్థానిక కూటమి నాయకుల్లో వ్యక్తమవుతుంది. కేంద్రంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతకు అంత ప్రాధాన్యత దక్కడం క్షేత్రస్థాయి కార్యకర్తలకు మింగుడు పడని అంశమే అవుతుంది. అయితే ఢిల్లీ రాజకీయ యంత్రాంగాన్ని విశ్లేషిస్తున్న నిపుణులు మాత్రం కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం అంత సులభంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ వ్యూహర్తగా అమిత్ షా వైఖరి ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అంతర్గత కలహాల్లో దూరి దేశవ్యాప్తంగా తమతో కలిసి నడుస్తున్న బలమైన మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన సీట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సుస్థిరమైన పాలన అందిస్తుంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు చంద్రబాబు మద్దతు అత్యంత కీలకం. ఇటువంటి వ్యూహాత్మక సమయంలో కూటమి ఐక్యతకు హాని కలిగించేలా లేదా తమ మిత్రపక్షాల్లో అనవసరపు అనుమానాలు రేకెత్తించేలా బీజేపీ అధిష్టానం ఎలాంటి అడుగులు వేయబోతుందని స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి సమయం కోరినప్పుడు సాధారణ ప్రోటోకాల్ ప్రకారం వినతి పత్రాలు స్వీకరించడం కేంద్ర మంత్రుల విధి. అయితే ఈ సాధారణ ప్రక్రియను ఒక ప్రత్యేక రాజకీయ సంబంధంగా చిత్రీకరించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ జాతీయ వర్గాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ అది కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన వినతుల స్వీకరణకే పరిమితమని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనలకిచ్చే ప్రాధాన్యతతో ఎలాంటి మార్పు ఉండబోదని బీజేపీ స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. చంద్రబాబు నాయుడు దశాబ్దాల రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగిస్తున్న దృఢమైన నమ్మకమైన బంధం ముందు జగన్ చేసే ఢిల్లీ భేటీలు కేవలం తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తన సుపరిపాలన ఎజెండాతో ముందుకు సాగుతున్నంత కాలం ఢిల్లీ భేటీల పేరుతో సాగే ఇలాంటి పొలిటికల్ మైండ్ గేమ్లో ఆంధ్రప్రదేశ్ అసలు రాజకీయ సమీకరణాలను ఏమాత్రం మార్చలేవని రాజకీయ వర్గాల అంచనా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.